బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు. ఎంపీ రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2/3 మెజారిటీతో ఆ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2/3 మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలోకి ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు వెళ్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ ముసలం ఏ రకంగా ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత వ్యవహారాలు కుమ్ములాటలు ఏ రకంగా ఉన్నాయో ఈ వ్యవహారం తెలుపుతోంది. ఎంపీ రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2/3 మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. సో ఇది ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ముగ్గురు నేతలు బీజేపీలోకి చేరడం పట్ల ఎట్లా రియాక్ట్ కాబోతుందో చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చారు ఆ పార్టీ ఎంపీలు రాఘవ్ చెద్దా, ఇంకా మిగిలినటువంటి ఇద్దరు నేతలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. సో దీంతో 2/3 మెజారిటీతో బీజేపీలో విలీనం అయినట్లుగా చెబుతున్నారు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, రాఘవ్ చెద్దా. ఈ ముగ్గురు ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు. వీళ్ళు ముగ్గురు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక పెద్ద ముసలం బయటపడిందని చెప్పొచ్చు. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బీజేపీలోకి వెళ్తున్నారు. సో ఆల్రెడీ 2/3 మెజారిటీతో దాంతో ఈక్వేషన్తో బీజేపీలో మెర్జ్ అవుతున్నట్టు కూడా ప్రకటించారు. దీనిపైన ఆమ్ ఆద్మీ పార్టీ రియాక్ట్ అవుతుందా? రైట్, డెఫినెట్గా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉన్న 5 రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే స్వాతి మాలివాల్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ నుంచి మహిళా ఎంపీ, తర్వాత సంజయ్ సింగ్. ఇప్పుడు మిగిలిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా రాఘవ్ చెడ్డా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ వీరు ముగ్గురు కూడా 2/3 మెజార్టీ ప్రకారం వారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి పార్టీలోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తున్నారు. అంటే ఇటీవల రాఘవ్ చెడ్డాకు సంబంధించిన రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. అప్పటి నుంచి కూడా బీజేపీ వైపు వెళ్ళబోతున్నారు రాఘవ్ చెడ్డా అంటూ కూడా అంత ప్రచారం జరిగింది. అంటే ఆ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తొలగించే ముందు నుంచి కూడా అటు బీజేపీకి కొంత సానుకూల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు రాఘవ్ చెడ్డా. దీని నేపథ్యంలోనే అటు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే ఉద్దేశంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాఘవ్ చెడ్డాను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చెడ్డా ఈ పార్టీని వీడి ముగ్గురు, మొత్తం సందీప్ పాఠక్ కానీ, మిట్టల్, అలాగే రాఘవ్ చెడ్డా ముగ్గురు కూడా పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీని తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు వారు అధికారికంగా కూడా కొద్దిసేపు క్రితం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటన విడుదల చేశారు. అంటే మొత్తం ఉన్న రాజ్యసభ సభ్యులు 5: సంజయ్ సింగ్, మరోవైపు స్వాతి మాలివాల్ కూడా ఇటీవల కాలంలో ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలను తెర మీదకు తీసుకురావడం, తర్వాత అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణ చేయడం, తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన అనుచరుడు స్వాతి మాలివాల్పై దాడి చేయడం, అది కేసుగా మారడం, తర్వాత అతని అనుచరుడిని అరెస్ట్ చేయడం, తర్వాత బెయిల్ మీద అతను విడుదలయ్యారు. అప్పటి నుంచి కూడా స్వాతి మాలివాల్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు, రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు మరొక 3 సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం అవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బగానే ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో బలం అనేది పెరుగుతూ వస్తోంది. గతంలో కన్నా మరొక 3 సభ్యుల బలం అనేది బీజేపీకి పెరిగింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్టీని కూడా
ఇటు 2/3 మెజార్టీతో రైట్ అధికారికంగా శివ, మొత్తం 7 బీజేపీలో ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు 7 మొత్తం రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా మొత్తం మూకుమ్మడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే ఎవరికైనా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, కానీ ఏకంగా మొత్తం మొత్తం గ్రూపే మొత్తం 7 ఎంపీలు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఇంత డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి, ఢిల్లీలో అధికారం కోల్పోవడం, మరోవైపు సమన్వయ లోపం. ఇటు ఎంపీల మధ్య, మరోవైపు ఎమ్మెల్యేల మధ్య, ఎంపీల మధ్య, పార్టీ అధినేత మధ్య సమన్వయ లోపం అనేది ఉండడం, మరోవైపు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండడం వల్ల వీరు చెప్పిన ప్రతి దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా ప్రధానంగా ఇటు బీజేపీకి సంబంధించిన ఎంపీలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండటం, వారితో సంప్రదింపులు జరుపుతూ వీరు ఎట్టకేలకు పార్టీకి దూరమై అంతా కూడా బీజేపీలోకి వెళ్ళిపోతున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే అధికారికంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 7 అని చెప్తున్నారు. దానికి సంబంధించి అధికారికంగా అయితే మనకు తెలియాల్సి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ముందు అంటే 3 రాజ్యసభ సభ్యులు అనేది ప్రజెంట్ చెప్తూ ఉన్నారు. వీరు ఈరోజు 24వ తేదీన అంటే తాజా పరిణామాలు, ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు కానీ, ఇటు అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో. ఇటు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలపడం, అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించడం, మమతా బెనర్జీతో కలవడం కూడా వీరందరికీ కొంత ఇబ్బందిగా ఉంది అనేది కూడా చెప్తున్నారు. వారికి అరవింద్ కేజ్రీవాల్కి ఇటు రాజ్యసభ ఎంపీలకు కూడా గత కొంతకాలంగా పొసగడం లేదు. ఇద్దరి మధ్య అంటే ఇటు ఎంపీలకు అరవింద్ కేజ్రీవాల్కి మధ్య కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న నేపథ్యంలోనే వీరి మాటలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వీరి ఇచ్చిన సూచనలు పాటించకపోవడం ఇదంతా కూడా కొంత గ్యాప్ కారణమైంది. దానిలో భాగంగానే వీరంతా కూడా మూకుమ్మడిగా ఇటు బీజేపీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు అందరూ రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ శివ, మొత్తం 11 మంది ఎంపీలు అంటున్నారు రాజ్యసభ సభ్యులు. మొత్తం రాజ్యసభ సభ్యులు 11 మంది, లోక్సభ కలిపి ఉన్నారా 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి? రైట్, మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఇటు రాఘవ్ చడ్డాతో పాటు అనేక మంది ఎంపీలు ఇప్పుడు పార్టీని వేడబోతున్నట్టు తెలుస్తుంది. అంటే 15 ఏళ్లుగా రాఘవ్ చడ్డా కూడా పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డారు. అంటే విలువలతో కూడిన రాజకీయాన్ని చేశాను నేను, కానీ నాపై అపనిందలు వేసి నన్ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తప్పించారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఆమ్ ఆద్మీ కోసం ఇప్పుడు దేశం కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు కూడా రాఘవ్ చడ్డా పార్టీ వీడుతున్న సందర్భంలో చేశారు. అంటే నేను సరైన పార్టీలో లేనని నాకు అనిపించింది, అందుకనే ప్రజలకు దగ్గర అవ్వడానికి పార్టీకి దూరం అయ్యాను అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు వీరంతా కూడా దూరం అవడం పట్ల మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇటు లోక్సభకు సంబంధించి కానీ, మరోవైపు రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు అసలు ఇక మీదట ఉంటారా? వారు కూడా బీజేపీ లేకపోతే ఇతర పార్టీల వైపు వారి దారి. అంటే శివ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఇంత ముసలం వచ్చింది. ఇప్పుడు ఒక్క ఎంపీ రాజీనామా చేస్తేనే నిజంగా ఒక పార్టీ నుంచి చాలా బిగ్ ఇష్యూ అది. కానీ ఏకంగా 7 ఎంపీలు రాజీనామా చేయడం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుంచి వాళ్ళ పార్టీలో ఏం జరుగుతోంది, ఎందుకు ఎంపీలు ఈ రకంగా ఒక అసమ్మతి వాయిస్ వినిపిస్తున్నారని దానిపైన ఫోకస్ చేయలేదా? వీళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నాలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి జరగలేదా? రైట్, ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత పార్టీ అంతా కూడా కార్యకర్తలందరూ కూడా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతోంది, ఇంత సంక్షేమ పథకాలు అందించిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయామనేది కూడా ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ఢిల్లీ లిక్కర్ పాలసీలో జరిగిన అవినీతి అక్రమాలే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అనేది. దానికి కారణం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా. వీరిద్దరి వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 8,000 కోట్ల పైగా నష్టం వాటిల్లింది. అది విచారణ జరిగిన తర్వాత అందరినీ విచారించి మొత్తం జరిగిన తర్వాత వారిని అరెస్ట్ చేయడం, వారంతా కూడా జైలు పాలవడం, పార్టీకి నష్టం అనేది జరిగింది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా పార్టీకి నష్టం జరుగుతూనే వస్తుంది. కీలక వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేయడం. ఎవరైతే ఇప్పుడు సంజయ్ సింగ్ ఉన్నారో సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్ళి వచ్చారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం, మరోవైపు డిప్యూటీ సీఎం వీరందరూ కూడా జైలు పాలైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కీలక వ్యక్తులందరూ కూడా అనేక విమర్శలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. అంటే పాలనా కాలంలో తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకత మూట కట్టుకున్నారనేది కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల వ్యతిరేకతను ప్రజలకు తీసుకువెళ్లి వారు క్యాష్ చేసిన తర్వాత ఘోర ఓటమి పాలయ్యారు.
అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వయాన ఓడిపోవడంతోనే పార్టీలో నైరాస్యం నెలకొంది. అప్పటి నుంచి కూడా ఎవరితోనూ సరిగా మాట్లాడకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పార్టీ ఓడిపోయింది, మనుగడ కష్టమని భావిస్తున్న నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా కింద స్థాయి కేడర్ అంతా కూడా జారుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారిచ్చిన సూచనల మేరకే ఇటు అగ్రనాయకులందరూ కూడా పార్టీ వీడుతున్నారు. దానిలో భాగంగానే రాజ్యసభకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. స్వాతి మాలివాల్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులు ఉన్నప్పటి నుంచి కూడా స్వాతి మాలివాల్ ఇటు అరవింద్ కేజ్రీవాల్ పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. వారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళిన సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు పిఏ స్వాతి మాలివాల్పై దాడి చేయడం, అది కేసుగా మారడం, తర్వాత అతను కూడా జైలుకి వెళ్ళడం, తర్వాత విడుదలవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ స్వాతి మాలివాల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి దూరం ఉంటూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా మూకుమ్మడి రాజీనామా చేశారని కూడా సమాచారం అయితే అందుతుంది. దానిలో భాగంగా వీరందరికీ సంబంధించి అంటే పార్టీ మొత్తం రాజ్యసభ సంబంధించిన ఫ్లోర్ రాజ్యసభ పార్టీ అంతా కూడా పార్లమెంటరీ పార్టీ అంతా కూడా బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇదొక 3 సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇటు పంజాబ్లో మాత్రమే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో, నెక్స్ట్ అక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అక్కడ కూడా అధికారం కోల్పోయే పరిస్థితి వస్తుందనేది కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇప్పుడు 7 రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ భవితవ్యం ఇంకా తిరిగి కోలుకునే అవకాశం ఉంటుందా? అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కానీ ఇప్పటికీ ఎవరన్నా రియాక్ట్ అయ్యారా, లేదంటే కొద్దిసేపట్లో ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని తెలుస్తోందా? దీనికి సంబంధించి ఇక మరి కాసేపట్లో దీనికి అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనీష్ సిసోడియా కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ, మరోవైపు ఇటు కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, దీనికి సంబంధించి అతిషి కానీ, సంజయ్ భరద్వాజ్ కానీ, వీరంతా కూడా, సౌరవ్ భరద్వాజ్ మాజీ మంత్రి కూడా దీనికి సంబంధించి స్పష్టంగా ఒక ట్విట్టర్ వేదికగా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. అసలే అధికారంలో లేదు. అధికారంలో లేని నేపథ్యంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే అందరూ కూడా కలిసికట్టుగా సమన్వయం చేసుకుని అందరూ కూడా కలిసి పనిచేస్తేనే మళ్ళీ పార్టీ పురోగతి సాధించడం కానీ బలమైన పార్టీకి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా ఒక్కరే అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే ఏకపక్ష నిర్ణయాలతో ఒక్కరే ఈ పార్టీని ముందుకు నడిపించాలంటే కనుక పార్టీ మనుగడ అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే అసలే ఓడిపోయిన బాధలో ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేయడం పట్ల కొంత షాకు గురైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. దీనికి సంబంధించి స్పందించిన తర్వాత అంటే ఇప్పుడు అధికారికంగా వారు ఇప్పటికే రాఘవ్ చడ్డా కూడా మీడియాతో మాట్లాడుతూ నేను సరైన పార్టీలో లేనని అనుకుంటున్నాను, అందుకని రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నానంటూ కూడా ఆయనకు మీడియాతో మాట్లాడుతూ కూడా తెలియజేశారు. అంటే 15 సంవత్సరాలుగా పార్టీకి కోసం కష్టపడి పనిచేశాను, కానీ నా మీద లేనిపోయిన నిందలు వేశారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత తగ్గిస్తూ ఆ పదవి నుంచి తొలగించడంతోనే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తుంది. అతనితో పాటు మరికొంతమంది కూడా దాదాపు 7 ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నట్లుగా బీజేపీలకి తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, అతిషి కానీ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల నుంచి రాలేదు. కానీ ఈ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా రాజీనామా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ అని చెప్పాలి. ఇక పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కీలక వ్యక్తులందరూ కూడా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారందరూ కూడా పార్టీకి దూరం అవుతున్న నేపథ్యంలో పార్టీ కేడర్ను కాపాడుకోవడం ఎలా, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. అంటే ఇప్పట్లో ఎలక్షన్స్ లేనప్పటికీ కూడా కేడర్ను కాపాడుకుంటూ ఉండాలి. ప్రజలకు వెళ్ళి ప్రజలను మమేకమవుతూ వర్క్కు సపోర్టు భరోసా కల్పిస్తేనే తప్ప కార్యకర్తలు ఆమ్ ఆద్మీ పార్టీతో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అధికారం కోల్పోయింది. మరో 4 సంవత్సరాల వరకు కూడా ఎన్నికలు రావు కాబట్టి ఢిల్లీలో ఆ కేడర్ అంతా కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఇతర పంజాబ్లో కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులు ఉంది. అక్కడ కనుక ఒక మళ్ళీ ఎలక్షన్లు వస్తే అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది అనేది కూడా ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇక్కడ ఓడిపోయి అక్కడ ఓడిపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా కొంచెం ఇతర పార్టీల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన నాయకుడు లేకపోతే, కేడర్కు భరోసా కల్పించకపోతే వేరే పార్టీల వైపు కార్యకర్తలు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు వెళ్ళి ఎక్కడైనా కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలను భరోసా కల్పించాలని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్లే ప్రజలకు అంటే ఇతర పార్టీల నుంచి కొంత ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలోనే వారికి నమ్మకం కలిగించేందుకే, వారికి సపోర్ట్ ఉండేందుకే మేము కూడా పార్టీని వీడుతున్నాము, మాకు ఈ పార్టీలో సముచిత న్యాయం జరగడం లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మొదటి నుంచి కష్టపడి పనిచేసినప్పటికీ మాకు విలువ లేకుండా చేస్తున్నారనే ఉద్దేశంతోనే వీరంతా వెళ్ళిపోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఆమ్ ఆద్మీ పార్టీలో పెద్ద ముసలం బయటపడింది. ఏకంగా